నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరం యొక్క 1వ నెంబర్ దుకాణం గత 2 సంవత్సరాలుగా దేవాదాయ ధర్మశాఖకు అద్దె కట్టడం లేదని, అందువల్ల వారికి ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగిందని, అయినా కానీ యజమాని స్పందించకపోవడంతో దేవాదాయ ధర్మశాఖ వారు తదుపరి చర్యగా వారి శాఖ ఇన్స్పెక్టర్ కమల, ఈవో రవీందర్ గుప్తా, జూనియర్ అసిస్టెంట్ రాములు అధికారులచే బోధన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరుణ్ పోలీసుల సమక్షంలో షాపులోని సామగ్రిని పంచనామా నిర్వహించి సామగ్రిని షాప్ని జప్తు చేయడం జరిగిందని దేవాదాయ ధర్మశాఖ ఇన్స్పెక్టర్ కమల, ఈవో రవీందర్ గుప్తా తెలిపారు. బోధనం పట్టణం నిజామాబాద్ జిల్లా. ఈ దేవాలయంకు దాదాపు కొన్ని షాపులు గలవు. అందులో షాప్ నెంబర్ 1 కిరాయి కట్టనందున ఆయనకు నోటీసు జారీ చేయనైనది. నోటీసు స్పందించి ఆయన కిరాయి కట్టలేదు కాబట్టి యాక్షన్ చేయనైనది. షాపింగ్ కాంప్లెక్స్ ఈవోకు హ్యాండ్ ఓవర్ చేయనైనది. బోధన్ పట్టణంలో గల మారుతి మందిర్ ఈ ఆలయంకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్లో రూమ్ నంబర్ 1 నుండి 1 షాపును కిరాయి కట్టనందున దీనిని మా స్వాధీనంలోకి పరుచుకుంటామని అతని గతంలో నోటీసు ఇవ్వనైనది. నోటీసు కూడా ఆయన రెంట్ కట్టలేదు. తదనంతరము కట్టని ఎడల ఖాళీ చేసుకోమని ఆయన మాకు వ్రాతపూర్వకంగా రాసిచ్చిన లెటర్ ప్రకారము మేము పై అధికారులకు రాయడం జరిగింది. పై అధికారులు ఈ యొక్క మా షాపును స్వాధీనం చేసుకోమని ఆదేశించున్నారు. వాటి ఆదేశానుసారము ఈరోజు ఈ యొక్క షాపును పంచనామా చేసి రెవెన్యూ వారు, పోలీసు వారి సమక్షంలో షాపును స్వాధీనపరచుకోనైనది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.